Hi, this is Akhil Adutimari here. I wish you a very happy new year to all videos. Do subscribe to Olga videos. అమ్మాయి పరిస్థితి మరింకే అమ్మాయికి అస్సలు రాకూడదు. ఒక అమ్మాయి మనసులో ఎన్నో కోరికలు ఆశలు ఊహించుకుంటూ తన పుట్టిల్లు వదిలి అత్తగారింట్లో అడుగు పెడుతుంది. కానీ అక్కడ తన భర్త ఒక మగాడు కాదని తెలుసుకున్న తరువాత తన మనసు ఎంత ముక్కలైపోయి ఉంటుంది. కాస్త ఆలోచించి చూడండి. మాయా మేడం, ఈ అమ్మాయి పరిస్థితి గురించి మీరేం చెప్పబోతున్నారు? చాలా కష్టంగా ఉందండి. నిజంగానే చాలా బాధాకరమైన విషయం. ఈ అమ్మాయి పరిస్థితి బయటికి చెప్పుకోలేదు. పెళ్ళైన అమ్మాయికి జీవితంలో తిండి నిద్ర గుడ్డ ఎంత ముఖ్యమో మొగుడు కూడా అంతే ముఖ్యం. జీవితంలో ఒక అమ్మాయి ఏదైనా త్యాగం చేస్తుంది, కానీ పెళ్ళైన మొగుడికి అదే లేకపోతే ఎలా సంసారం చేయగలదు? ఏంటండి? ఊరుకోండి మేడం, దాన్ని ఇంకా నేను వివరంగా చెప్పాలా? ఇలా ఆడవాళ్ల జీవితాలతో ఆటలాడుకుంటున్న ఇలాంటి మగవాళ్లపై మీరేమైనా యాక్షన్ తీసుకోగలరా? మనకి తెలిసే ఇన్ని కేసులు వస్తున్నాయి, తెలియకుండా ఇంకెన్ని కేసులున్నాయో. అయ్యో, చాలా ఉన్నాయి మేడం. ఇలాంటి వాళ్ళకి చాలా డబ్బుంటుంది మేడం. లంచం ఇచ్చేసి ఉన్న విషయాన్ని దాచేస్తారు. వీళ్ళందర్నీ నేను ఊరికే వదిలేస్తాను అనుకుంటున్నారా? మా మహిళా మండలి వాళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళంతా తేలుస్తాను. నడు రోడ్లో ఈ అమ్మాయి మొగుడు నుంచోపెట్టి ఎడాపెడా వాయించేస్తాను. ఉత్తర కుమారా, నువ్వేమీ చేయలేనప్పుడు నీకెందుకురా పెళ్ళి? మాయా మేడం, మీకీ విషయంలో ఇంత కోపం వస్తుంది అంటే పాపం ఈ అమ్మాయి 2 నెలల్లో 2 సంవత్సరాల చిత్రవద అనుభవించినట్టే కదా. చెప్పండి. సరే, ఇప్పుడు మనం బాధింపబడ్డ చిత్రతో మనం మాట్లాడదాం. అంతకంటే ముందు ఈ కేసుని డీల్ చేస్తున్న అమిత్ సార్తో ఫోన్లో మాట్లాడడానికి మేము ఏర్పాట్లు చేశాం. అయ్యో, ఏమవుతుందో చూద్దాం, పెట్టండి. ఇంకా ఏం చూడాలి? రే కుమారా, నువ్వు లోపలికెళ్ళి రెస్ట్ తీసుకోరా. ఇదంతా నువ్వు పట్టించుకోకరా, వెళ్ళు. ఎవరండి ఆ లాయరు? వాడొక క్రిమినల్ లాయరు. చాలా మందిని విచారించా, వాడు ఇంతవరకు ఒక కేసు కూడా ఓడిపోలేదంట. అయితే మన పరిస్థితి? వాళ్ళప్పుడే 100 అడుగులు ముందుకెళ్ళిపోయారు, మీరింకా నడకే ప్రారంభించలేదు. నాకెందుకో చాలా భయమేస్తోందండి. నింగి, నువ్వు ఈ తాబేలు కుందేలు కథ విన్నావా? కుందేలు ఎంత స్పీడ్గా పరిగెత్తినా గెలిసేది తాబేలే. చూడండి, కథలు వేరు, జీవితాలు వేరు. ఎలా ఉంది? నేను ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాను? నేను టీవీ ఛానల్ లైవ్ లో కూర్చున్నానంటే దానికి కథే వేరు. కావాలంటే చూడు, వీడి గురించి ఊరు మొత్తం తెలిసిపోతుంది. వాడు మాన మర్యాదతో జీవితంలో బ్రతకలేడంతే. ఇది చూసిన వాళ్ళంతా వణిక్కిపోతారు. అందరూ అడుగుతారు, ఈవిడికి ఎవరు ఇంత వసపోశారు అని. మనిషిగా పుడితే మాట్లాడాలమ్మా. అందరూ చెప్తారు కదా నాలికి నరం లేదని, వాళ్ళు చెప్తారు మాట్లాడకూడదని. ఈ రోజుల్లో మాట్లాడితే గాని బ్రతకలేమమ్మా. మన సంఘం ఉందే చాలా పెద్దదమ్మా. ఈ విషయాన్ని ఫేస్బుక్ లో వాట్సాప్ లో వేసి వైరల్ చేసి పడేస్తానంతే. నువ్వు దేనికి భయపడకు. అమిత్ అన్నా వేరేదైనా చెప్పాడా? నేనేం అడగలేదమ్మా. కారు కద్ది, మేకప్ మ్యాన్ కు డబ్బులు, ఇలా చాలా ఖర్చులున్నాయమ్మా. నాలాగెవరూ మాట్లాడరమ్మా, దానికి చాలా ఖర్చు అవుతుంది. తప్పుగా అనుకోకమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. నేను ఉద్యోగమే వద్దని రాసిచ్చేశాను. ఏమిటండి తమాషా చేస్తున్నారా? గవర్నమెంట్ ఉద్యోగం అండి. లాయర్గా వాదించాలంటే గవర్నమెంట్ పనిలో ఉండకూడదే. అందుకని కొడుక్కంటే ఎక్కువేంటి? మనం ఇదంతా చేసేది వాడి కోసమేగా, ఉద్యోగమేగా. పోనీ సరేలేండి. ఇక్కడ చూడవే, మనకెన్ని కష్టాలున్నా వాడి ముందు చూపించకూడదు, అర్థమైందా? అలాగేనండి. మనం కష్టపడుతున్నామని వాడికి తెలిస్తే చాలా బాధపడతాడే. నాకు మనసు బాగోలేదు, అయినా నేను క్యాజువల్గా ఉన్నానుగా. ఎలాగోలాగా వాడి జీవితం బాగుపడితే చాలే. కొట్రా కొట్ట. మామా 6 కొట్రా. 6ని హిందీలో ఏమంటారు చెప్పు? చెక్క అంటారా? రే మామా, నీకు 9వ నంబరు లెక్కలు తెలుసేంట్రా? 9 ఒకట్ల 9, 9 రోళ్ళ 18, 9 మూళ్ళ 27. ఏంట్రా అన్ని 9లో వస్తున్నాయి? ఆడటానికి మంచి బ్యాట్స్మెన్ అయి ఉండాలి, లేకపోతే బోల్డ్ అయిపోతాం. తర్వాత లైవ్ న్యూస్ లో రావాల్సి వస్తుంది. బాలేరా. హలో, నీ ఫ్రెండ్ ఫోను రీచ్ అవ్వట్లేదు కదమ్మా.
ఓ, అవునా సార్? నేను చెక్ చేస్తాను సార్. సార్ మనం కేసు గెలుస్తాం కదా? 100% కేసు గెలుస్తాను, నీ ఫ్రెండ్ని గెలుస్తాను. కానీ దానికి నీ సపోర్ట్ కావాలి. తప్పకుండా హెల్ప్ చేస్తాను సార్. నా ఫ్రెండ్ బాగుంటుందంటే నేను మీకు ఎలాంటి హెల్ప్ అయినా చేస్తాను. సరే, నేను కూడా ఆవిడకి ఫోన్ చేస్తాను. చెప్పమ్మా. నిన్నెవరే అడిగేవారు లేరనుకుంటున్నావా? మేమున్నామనే సంగతే మర్చిపోయావా నువ్వు? మీ నాన్నగారు ఇక్కడ కోపడుతున్నారు. అది సరే గాని నువ్వే కదే ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. నువ్వు చేసిన ఘనకార్యానికి మీ మావయ్య గారు ఇప్పుడే ఫోన్ చేశారు. ఫస్ట్ నైట్ రోజున నువ్వు ఇంట్లోనే లేవంట కదా. కొంచెం కూడా సిగ్గు లేకుండా మగతనం లేదని ఆ అబ్బాయికి ఎలా చెప్తావే? అదంతా నీకు అర్థం కాదులేమ్మా. ఏం అర్థం అవ్వాలే? నేను వచ్చానంటే నీ సంగతి ఏంటో తేలుస్తాను. అది సరే గానీ నువ్వు ముందు ఇంటికి రా, లేదంటే మీ నాన్నగారిని అక్కడికి పంపిస్తాను. నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. నువ్వు ఇలా చెప్తే వినవే, మీ నాన్నగారిని అక్కడికి పంపిస్తాను. అప్పుడే నీకు బుద్ధి వస్తుంది. హలో. ఏంటి చిత్ర, భోంచేశారా? లేదు సార్, ఇంకా చేయలేదు. ఓకే, ఏం లేదు. రేపు మీడియేషన్ ఉంది. మీడియేషన్ అంటే? మీడియేషన్ అంటే ఈ డైవర్స్కి అప్లై చేస్తారు కదా, వాళ్ళిద్దరినీ ఒకటిగా కూర్చోపెట్టి వాళ్ళ మనసుని మార్చడానికి ఉండే ఆఖరి అవకాశం అది. ఓకే సార్. ఇందులో భయపడడానికి ఏమీ లేదు. రేపు మీరు వచ్చి అటెండ్ చేయండి చాలు. నేను అక్కడే ఉంటాను, వచ్చేయండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్. కుమరా, నానా, ఈ మీడియేషన్ అనేది కేసు కోర్టుకి వెళ్ళకముందు మీరిద్దరూ కాంప్రమైజ్ అవ్వడానికి ఇచ్చే ఆఖరి ఛాన్స్. వాళ్ళు ఏమడిగినా నువ్వు ధైర్యంగా సమాధానం చెప్పు, సరేనా? మిగతాది నేను చూసుకుంటా. నువ్వు తొందరగా టిఫిన్ చేయి, వెళదాం. ఏమే, టిఫిన్ అయిందా? తెల్లారుజాము నుంచి చేస్తున్నావు, ఏం చేస్తున్నావో తెలియట్లా. హలో. హాయ్ చిత్ర. షీలా, ఎక్కడున్నావే? అది నాకు కాస్త అర్జెంట్ పని వచ్చింది, అందుకే నేను ఇప్పుడు నా అంకుల్ ఇంటికి వెళ్తున్నాను. సారీ, ఏమనుకోకు, నువ్వే వెళ్ళి అటెండ్ అవ్వు, సరేనా? సమస్య చాలా చిన్నది కదా, మీరు సరి చేసుకోండి. అయ్యో, నేను చాలా సార్లు చెప్పాను సార్, నువ్వు చిన్నపిల్లవి తెలీదు. మేము రెడీగానే ఉన్నాం సార్, వీళ్ళే అర్థం చేసుకోవట్లేదు. ఇదిగో కరియప్ప గారు, ఊరికే ఉండండి. ఆయనకి నోరు లేదా? ఆయన చెప్తారు, ఉండండి. ఏవమ్మా, సంసారాలు చిన్న చిన్న గొడవలు సహజమే. ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకు డివోర్స్ కావాలి సార్. ఇలా చూడండి, మీ దగ్గర కట్నం హరాస్మెంట్ కేసు, డొమెస్టిక్ వైలెంట్ కేసు, ఇలా చాలా ఉన్నాయి. ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా? ఆలోచించుకోండి, ఇక్కడ సాల్వ్ చేసుకుందాం. ఈ కోర్టు కేసు ఇవన్నీ చాలా నరకం మీకు. కంగారు పడి జీవితం నాశనం చేసుకోకండి. సంవత్సరం పాటు ఇద్దరికిద్దరు బాగా అర్థం చేసుకోండి. పైగా మీకు పెళ్ళి 3 నెలలు కూడా అవ్వలేదమ్మా. ఇలా అవుతే ఎలాగా చెప్పండి? ఇద్దరు కలిసి ఉంటారా? నేను రెడీగానే ఉన్నాను సార్. నువ్వమ్మా? ప్లీజ్ సార్, నాకు డివోర్స్ కావాలి. సరే అమ్మా, మీ ఇష్టం. మీడియేషన్ ఫెయిల్. అయ్యో, ఇక్కడ సైన్ చేయమ్మా. హ్యాండ్ రైటింగ్ ఏంటి సార్ ఇంత అందంగా ఉంది మీది? ఓహో, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ముత్యాల్లా ఉన్నాయి. చదివిందంతా ఇంగ్లీష్ మీడియమే, ఆ, అయినా తెలుగులో కవితలు కూడా రాస్తారు. క్రిమినల్ లాయర్ కదా. ఇదిగోండి సార్, Fine. బాయ్. అంతా నాశనమైంది. నేను నీ దగ్గర మాట్లాడాలి. నాకు మాట్లాడడం ఇష్టం లేదు. ప్లీజ్, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎలా చేస్తున్నాను? లేదు, ఈ కోర్టు కేసు న్యూసు ఇదంతా అవసరమా? నేను ఏం తప్పు చేశానో నాకు అర్థం కావట్లేదు. త్వరలోనే అర్థమవుతాయి కోర్టులో. చూడు, నువ్వు ఇన్ని రోజులు ఏం చేశావో అవన్నిటికీ నా దగ్గర ఎక్స్క్యూజ్ ఉంది. అదంతా నా మనసులో పెట్టుకోను. నా మాట విను, నేను చేతులెత్తి మొక్కుతా. నువ్వు రా, ఇంటికి వెళ్దాం. ముందు చేయి వదులు. సరే చిత్ర, నేను అసలు ఏం తప్పు చేశానో ఒక్కసారి చెప్పు. చెప్పానుగా కోర్టులో తెలుసుకుంటావని. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను నీతో ఇలా మాట్లాడడమే తప్పు. నేను నీతో మాట్లాడకూడదని మా లాయర్ నాతో చెప్పారు. సరే, ఈ జ్యూస్ అన్న తాగు. నాకొద్దు. ప్లీజ్. నేను బయలుదేరుతాను.
ఇప్పుడే వెళ్తా. Hello, నేను మీ రుక్షా ఢిల్లోన్. కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి. Congratulations to 17 million subscribers of Volga Videos. కంగ్రాచులేషన్స్ టు ది హోల్ టీమ్. కంగ్రాచులేటింగ్ వోల్గా వీడియోస్ ఆన్ దాట్. ఇంకా మెనీ మోర్ సబ్స్క్రైబర్స్ యూజ్ వే అండ్ మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండండి మమ్మల్ని. థ్యాంక్ యూ.